ముందుగా తెలంగాణ పేపర్ను తీసుకుందాం. ఇసుక బుక్కుతున్న నేతలు, అక్రమ దందాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు. కరీంనగర్లో మంత్రి పొన్నం 100 కోట్ల స్కామ్, సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఇప్పటికే ఇసుక దందాలో ఆరితేరిన సీతక్క, గతంలోనే అడ్డంగా దొరికిన సీతక్క పిఏ. ఇప్పటికే ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. తుంగతుర్తిలో ఎమ్మెల్యే సామేల్ అక్రమ దందా. సామేల్ దందాను బయటపెట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు. ఉమ్మడి పాలమూరులోనూ జోరుగా అక్రమాలు. ఎమ్మెల్యే కూచుకుల్లా ఇసుక దందాపై జనం సీరియస్. తెలంగాణ నలుమూలల్లో రెచ్చిపోతున్న కాంగ్రెస్ నేతలు. నమ్మి నానబోస్తే పుచ్చి బూరెలు అయిందనే సామెత సేమ్ అట్లనే ఉన్నది అధికార కాంగ్రెస్ నాయకుల పనితీరు. గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు, మంత్రుల అక్రమాలు చేశారు, దందాలు చేశారని ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అదే పని చేస్తున్నారు. రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతున్నది. 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నారు. కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ ఎటు నుంచి ఎటు చూసుకున్న తెలంగాణ నలుమూలల్లో అక్రమ ఇసుక రవాణా జోరు మీదుంది. ఇంత పెద్ద ఎత్తున ఇసుక దంద నడుస్తున్న అధికారులు గాని ప్రభుత్వ పెద్దలు కూడా నిమ్మకు నీరెత్తనట్టు ఉండడం గమనార్హం. ఇసుక దందాకు సంబంధించి ఒక సమాచారం ఏంటంటే, రాజకీయ వర్గాలలో నానుతున్న సమాచారం ఏంటంటే, ప్రతి ఎమ్మెల్యే ఇసుకకు సంబంధించి ఏ జిల్లాలైతే వాగులు ఉన్నాయో, వంకలు ఉన్నాయో, చెరువులు ఉన్నాయో ఆ ఇసుక దందాకు సంబంధించి ప్రతి ఎమ్మెల్యే ఒక 10 లక్షలు లేదా ఒక 15 లక్షలు ప్రతి నెల ఇక్కడ సర్కారుకు పంపితే ఇక్కడ సర్కారు అటు సోనియా గాంధీకి డబ్బులు ముప్పజెప్పాలని ఒక ఒప్పందం ఉన్నట్టు తెలుస్తున్నది. ఇది రాజకీయ వర్గాలలో నానుతున్న సమాచారం. ఇప్పుడు మంత్రి పొన్నం కావచ్చు, సీతక్క కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కావచ్చు, అటుపోతే ఖమ్మం ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా, లేకపోతే ఇప్పుడు కూచుకుల రాజేష్ రెడ్డి, ఇక్కడ ఇటు మహబూబ్ నగర్ సైడ్ కూచుకుల రాజేష్ రెడ్డి, వీళ్ళలాంటి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, ఈ కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా దందాలు, ఇసుక దందాలు ఇంకొక దందాలు చేస్తే ఇక్కడ సర్కార్ చూసి చూడనట్టు ఉంటుంది. ఉదాహరణకు నేను పాడి కౌశిక్ రెడ్డి ఏం ఆరోపణ చేసిండంటే, ఇదే ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ రోజుకు 40 లక్షల రూపాయల ఇసుక దందా చేస్తున్నాడు. 40 లక్షల రూపాయలు రోజు ఇదే పొన్నం ప్రభాకర్కు ముట్టుతున్నాయి. దానివల్ల 100 కోట్ల స్కామ్ చేసిండు ఇసుక మీద అని ఒక సంచలనమైన ఆరోపణ చేసిండు పాడి కౌశిక్ రెడ్డి. నిప్పులేనిదే పొగరాదన్నట్టు ఇప్పుడు ఇది ఉన్నది. అయితే మరి రోజుకు 40 లక్షలలో ఈయన కాంగ్రెస్కి ఇదే తెలంగాణ సర్కార్కి ఎంత పంపుతాడు, తెలంగాణ సర్కారు అటు ఎంత పంపుతున్నది. మొత్తానికైతే ఇసుక దందా మేము ఆపేస్తాం, ఇసుక దందా అనేది లేకుండా చూస్తాం తెలంగాణలో అన్న కాంగ్రెస్ నేతలు అంతకు రెట్టించిన ఇసుక దందా చేస్తున్నారు. గత ప్రభుత్వానికి కంటే ఎక్కువ ఇసుక దందా చేస్తున్నారు. కానీ ఇక్కడ మెయిన్ నాయకుల పేర్లు బయటకు వస్తలేవు. ఇక్కడ చూడండి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పొన్నం ప్రభాకర్ పేరు బయటపడ్డది. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన సీతక్క పేరు పడ్డది. కానీ ఇక్కడ ఆధిపత్య కులాలకు సంబంధించిన నాయకులు చేస్తున్న ఇసుక దందా మాత్రం బయటపడతలేదు. అంటే దందా చేసుట్లో కూడా వీళ్ళకి దందా చేయత్తలేదు. ఈ బహుజన వర్గాల ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, దందాలు కూడా చేయత్తలేదు. వచ్చే దందా చేస్తాను దొరికిపోతాను. కాబట్టి ఇసుక దందా అనేది ఇక భయంకరంగా ఇంకా ఎక్కువ విచ్చలవిడిగా సాగుతున్నాయి తెలంగాణలో. ఇక్కడ మందుల సామేల్ అడ్డా తుంగతుర్తిలో కూడా కాంగ్రెస్ కార్యకర్తనే ఇసుక క్వారీల దగ్గరికి వెళ్ళి, ఇగో 1000 లారీలు వచ్చినాయి అని నిన్న వీడియోస్ చూపించినాం కదా, 1000 లారీలు వచ్చినాయి, ఇసుక దంద సాగుతూనే ఉన్నది అన్నారు. మరి దీని మీద రేవంత్ రెడ్డి గారు మీరు ఏం యాక్షన్ ప్లాన్ చేస్తాను చెప్పండి జరా. ఆ రోజేమో సిరిసిల్లల ఇసుక దందా నడుస్తుంది అంటది, తుంగతుర్తిలో ఇసుక దందా నడుస్తా అంటది, వరంగల్ ఇసుక దందా నడుస్తుంది అంటది. మరి ఇవన్నీ ఏంటి? 6 నెలల నుండి యథేచ్ఛగా ఈ ఇసుక రవాణా, ఇసుక అక్రమ రవాణా అనేది సాగుతూనే ఉన్నది. దీని మీద యాక్షన్ లేదు, ఏం లేదు, ఇట్లున్నది ఇక.